29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరం తన ప్రస్థానాన్ని కొనసాగించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హార్ట్లీ వెల్కమ్ పలికిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ తమ పార్టీ ఆఫీసులో భారీ కేక్ కట్ చేసి ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో నాకు మొదటగా ఎమ్మెల్యే పదవి ఇచ్చి నన్ను ప్రోత్సహించిన వ్యక్తిని జన్మజన్మలకే ఆయన రుణం తీర్చుకోలేనిదని, నా జీవితాంతం తెలుగుదేశం పార్టీకి విధేయురాలనై పార్టీ బలోపేతానికి కృషి చేయటమే తన లక్ష్యమని ఆవిడ తెలియజేశారు. అది ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇందాకనే మేమందరం కూడా కేక్ కట్ చేసి ఆనంది హర్షాతిరేకాలు తెలపడం జరిగింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయితేనేమి, నాయకులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు నారావారి పల్లెలో, చిత్తూరు డిస్టిక్ నారావారి పల్లెలో జన్మించారు. 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలిచి 30 సంవత్సరాలకే మంత్రి పదవి చేపట్టి 45 సంవత్సరాలకి అంటే యంగ్ ఏజ్ లోనే 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది. అంటే 45 సంవత్సరాలు యంగ్. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడుండే తెలంగాణలో హైదరాబాద్ అంత అభివృద్ధి జరిగింది, అదే విధంగా జిల్లాల అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి ఈ రోజు మళ్ళీ కని విని ఎరగని రీతిలో 164 సీట్లు ఉమ్మడి ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, ఆ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఈ రోజు 164 సీట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఈ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పైన ఉంచిన నమ్మకాన్ని, పవన్ కళ్యాణ్ గారి పైన ఉంచిన నమ్మకాన్ని, బీజేపీ నరేంద్ర మోడీ గారు పురంధరేశ్వరి గారి పైన ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయమని చెప్పి మేమందరం కూడా ప్రజల కోసమే కష్టపడి పనిచేస్తాం. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ నిన్నటి, అంటే ఒక రోజు ముందే వాళ్ళందరం కూడా పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఏ చిన్న సమస్య వచ్చినా రండి, మేం సాల్వ్ చేస్తాం. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలోన ఆదోనిలో ఉండే ఏ సమస్య వచ్చినా మేమంతా కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యే గారు సారథ్యంలోన మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే నేను 2004లోనే పార్టీలోకి రావడం, వచ్చిన వెంటనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, దురదృష్టవశాత్తు నేను ఓడిపోయినా కూడా ఇప్పటి వరకు అనేక నేను పదవులు అనుభవించి ఇప్పుడు కూడా నేను ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ జెండాను మోయడంలో నేను 100% సంతోషంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.